పూర్వం సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానమాచరించి పూజలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం కామన్ అయిపోయింది. కాదు, ఫ్యాషన్ అయిపోయిందని చెప్పాలి. అయితే మనుషుల్లో మార్పులొచ్చాయి గానీ పక్షుల్లో మాత్రం మార్పు రాలేదు. మనిషికి గొప్ప సందేశం ఇచ్చే ఓ పక్షి గురించి మనం చెప్పుకొని తీరాలి. అదే కాకి. ఏంటి కాకా అని తేలిగ్గా తీసిపారేయకండి. కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. చాలా గొప్ప లక్షణాలను కలిగి ఉంటుంది. వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే ఏకైక పక్షి కాకి మాత్రమే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. అలాగే సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానమాచరించి గూడును శుభ్రం చేసుకునే పక్షి ఒక్క కాకి మాత్రమే. వేకువనే లేచి కావు కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలేవి నీవు కావు, ఏవి శాశ్వతము కావు కావు అంటూ తన స్వరంతో గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.